Hi, good afternoon, aspirants. Today's roster points case was postponed to tomorrow due to Honorable Judge on leave today. సో జడ్జి గారు ఈరోజు లీవ్ పెట్టడం వల్ల రేపటికి కేసు వాయిదా పడింది. అది మనం ఇప్పుడు ప్రస్తావిస్తున్నాము. తర్వాత ఏంటంటే ఇది చాలా ఈరోజు మనకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చింది ఏపీ స్టేట్ గవర్నమెంట్ నుంచి 2025. దీనిలో కూడా విమెన్ రిజర్వేషన్ అనేది హారిజాంటల్ రిజర్వేషన్ అప్లై చేస్తూ మళ్ళీ ఉమెన్ రిజర్వేషన్ అనేది కూడా వేరేగా కేటాయించడం జరిగింది. చాలామంది అభ్యర్థులు మరి గ్రూప్ 2లో కూడా అదే విధానం పాటిస్తే రోస్టర్ పాయింట్స్ పైన కేసు అయింది కదా, మరి ఇది కూడా అలాగే అవుతుందా అనే ఒక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ విధానం వేరు, డిఎస్సి రోస్టర్ పాయింట్స్ విధానం వేరు. ఇది ముందుగా ఆస్పిరెంట్స్ అందరూ గమనించాల్సిన విషయం. మరి ముఖ్యంగా ఇప్పుడు మనం గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసు విషయానికి వస్తే కనుక జడ్జి గారు ఈ ఆర్గ్యుమెంట్స్ అనేది వినే ప్రక్రియలో ఇప్పటికీ 2 అడ్వకేట్స్ తమ ఆర్గ్యుమెంట్స్ పూర్తి చేశారు. ఇంకా 4 అడ్వకేట్స్ పూర్తి చేయాల్సి ఉందని ఇంతకుముందు వీడియోలో మనం ప్రస్తావించాం. ఇప్పుడు ఈ పార్థసారథి అనే పిటిషనర్ కేసుకి మొత్తం 11 కేసులు కూడా అన్నీ ఒకే కేసుకి లింక్ చేస్తూ ఒక్కసారి వింటాను అని చెప్పడం జరిగింది. సో దీనికి సీరియల్ నెంబర్తో అంటే నెంబర్ అయిన సీరియల్ ఆర్డర్లో కాకుండా అన్నీ ఒకేసారి వింటానని జడ్జి గారు చెప్పడంతో ఈ అడ్వకేట్స్ అందరికీ ఒకేసారి పిటిషనర్స్ తరఫున ఒకరి తర్వాత ఒకరికి తమ ఆర్గ్యుమెంట్స్ వినిపించడానికి అవకాశం దొరికింది. అయితే ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి కంప్లీట్ కావాలంటే ఒక్కొక్కరు 1 అవర్ టైం కానీ తీసుకుంటే ఇది కంప్లీట్ ఆర్గ్యుమెంట్స్ 4 అడ్వకేట్స్ కంప్లీట్ చేయడానికి సుమారు ఒక 4 వాయిదాలు తీసుకునే అవకాశం ఉంది. లేదు ఒక్కొక్క అడ్వకేట్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేస్తే కనుక సుమారుగా ఒక 2 నుంచి 3 వాయిదాల్లో తమ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే మే 12 నుంచి హైకోర్టుకి సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సెలవుల ముందు పూర్తవుతాయా ఆర్గ్యుమెంట్స్ లేదా సెలవుల తర్వాత సమ్మర్ హాలిడేస్ తర్వాత పూర్తి చేస్తారా అనేది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే ఈ ప్రతి వాదులు అంటే పిటిషనర్స్ తరపున వాదులు ఎవరైతే ఉన్నారో వారు మరి కంప్లీట్ చేయకుండా ఆర్గ్యుమెంట్స్ స్టే అనే దానికోసం గట్టిగా అడగలేరు. సపోజ్ ఆఫ్టర్ వెకేషన్స్ ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కంప్లీట్ అయితే అప్పుడు అడ్వకేట్స్ అందరూ కూడా గట్టిగా స్టే కోసం పోరాడడానికి అవకాశం ఉంది, జడ్జి గారిని డిమాండ్ చేయడానికి అవకాశం ఉంది. జడ్జి గారు ఈ లీగల్ ప్రాసెస్లో ఈ ఆర్గ్యుమెంట్స్లోని ప్రాధాన్యత అంశాలన్నింటినీ కూడా పాయింట్ వైజ్ నోట్ చేసుకుంటున్నారు. అది లీగల్ ఫ్రేమ్వర్క్లో వితిన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ లా ఇది ఎలాగా ఈ సమస్యని మనం జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పి ఆయన చాలా దీన్ని స్టడీ చేయడం జరుగుతుంది. తర్వాతే తమ తీర్పు వెలువరిస్తారు. ఒకవేళ స్టే అనేది కనుక రానట్లయితే యథావిధిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత సిపిటి కూడా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా జరిగిపోతుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆగదు. ఒకవేళ స్టే వస్తే కనుక స్టేటస్ కో ప్రకారం అది ఎక్కడున్న ప్రాసెస్ అక్కడ ఆగిపోతుంది. తీర్పు వచ్చే వరకు కూడాను అది అలా నిలిచి ఉంటుంది ఆ స్టే. ఆ తీర్పుకు అనుగుణంగా తర్వాత భవిష్యత్తులో కార్యక్రమాలు జరుగుతాయి. మనమైతే ఇదంతా జరిగేసరికి ఒక 3 to 4 months లోపు ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుందని
స్టే కూడా వస్తుందని ఆశిస్తున్నాము. ఎందుకంటే న్యాయవాదులు చాలా విపులంగా వివరించి జడ్జి గారిని కన్విన్స్ చేస్తున్నారు. ఒకవేళ స్టే రాని పక్షంలో డైరెక్ట్గా తీర్పు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ తీర్పు కూడా సక్రమంగా చక్కని తీర్పు వస్తుందని ఆశిద్దాం. ఎనీహౌ రేపటి ఆర్గ్యుమెంట్స్ కోసం ఎదురు చూద్దాం. మరి ఏజీ గారు, ఆయనకి అనేక కేసులు ఉంటాయి జీఏడి తరపున. అడ్వకేట్ జనరల్ ఈజ్ నాట్ సో ఫ్రీ. ఒక ఏపీఎస్సి గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసు ఒకటే కాదు, ప్రభుత్వ ఉద్యోగుల తరపున, ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్ల తరపున వారి కేసులు, వారి బదిలీలు కానీ, వారి ఇక ట్రాన్స్ఫర్స్ కానీ, డిస్మిసల్స్ కానీ, ఇట్లా చాలా అంశాల్లో ఆయన తన వాదనలు వినిపిస్తూ ఉంటారు కనుక హీఈస్ ఆల్వేస్ బిజీ. సో వారి జూనియర్స్ని పంపిస్తారా లేకపోతే వారే వస్తారా అనేది కూడా మనం చెప్పలేము. ఏదేమైనప్పటికీ మనం మంచి జరగాలని కోరుకుందాం. లెట్ us hope for the best. All the best.